ఇక నిన్న నుంచి సోషల్ మీడియాలో శాటిలైట్ ఛానళ్ళల్లో ఇక తెలంగాణ రాష్ట్రంలో సమస్యలే లేవు, ఏ సమస్యతోటి 16 నెలల్లో ప్రజలు ఇబ్బంది పడతలేరు, సమస్యలే లేవు తెలంగాణ రాష్ట్రంలో అన్నట్టు నిన్న కల్వకుట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె లేఖ తెరపైకి వచ్చింది. ఎంత దారుణం అంటే ఆమె పోతుంది అమెరికాకు పోతుంది. ఆమె అమెరికా పోయిందో పోయలేదో రాత్రి ఆమె రాసిన 5 పేజీల లేఖ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. కాసేపు అనుకుందాం కల్వకుట్ల కవిత లేఖ రాసింది నిజమే అనుకుందాం. లేఖ రాసే లేఖ ఎవరికి పంపించాలి? అది రాసింది వాళ్ళ డాడీకి రాసిన లేఖ. కల్వకుట్ల చంద్రశేఖరరావుకు కల్వకుట్ల కవిత 5 పేజీల లేఖ రాసింది అనుకుందాం. ఈ లేఖ ఎటు పోవాలి? కేసీఆర్ ఇంటికి పోవాలి. ఏ కేసీఆర్ నివాసం అయితే ఉందో ఆ నివాసానికి కొరియర్లో ఈ లేఖ పోవాలి. లేదనుకుంటే ఏమన్నా పోయి నాన్న నీతోటి ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడలేకపోతా ఉన్నా, మాట్లాడడానికి నాకు ఇబ్బంది అవుతా ఉంది, ఆవేదన నేను చెప్పుకోలేకపోతా ఉన్నా, నాన్నకి ఈ పేపర్లో నేను రాసిన డాడీ చదువు డాడీ అని ఇవ్వాలి. కానీ కల్వకుట్ల కవిత ఈ లేఖ బయట పెట్టలే. ఒకవేళ కల్వకుట్ల కవిత కల్వకుట్ల చంద్రశేఖరరావుకి ఇస్తే చంద్రశేఖరరావు బయట పెట్టలే. కానీ ఈ లేఖ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. 100% చెప్తా ఉన్న కల్వకుట్ల కుటుంబంలో అందరూ అనుకోనే సోషల్ మీడియాకు ఇటువంటి లీక్స్ ఇస్తూ ఉన్నారు.